రైట్. రఫీ గారు, ఇందాక మనకి నరేంద్ర గారు ప్రస్తావించారు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. ఇందాక నరేంద్ర గారు చెప్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించారు, దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అనే తరహాలో ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఆరోపణల మీద? రఫీ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిందే వైసీపీ. అది పార్లమెంట్ లో కూడా జలవనరుల శాఖ మంత్రి చూపించాడు లోక్సభలో. మేము సెకండ్ ఫేజ్ లో ఆ ఎత్తుని కంప్లీట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు 82% వర్క్స్ అయినాయి. ఆ వర్క్స్ రేపు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పాం. మేమే దాంట్లో రాజీ పడలా. మేమేమో ఎత్తు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయలా. వైసీపీ ప్రభుత్వం రాసిన లెటర్ పార్లమెంట్ లో జలవనరుల శాఖ మంత్రి చూపించాడు. దాని ప్రకారంగానే వర్క్స్ జరుగుతున్నాయి. అది అయిన తర్వాత మేము కేంద్రం నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఫండ్స్ చేస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పటికి 2000 కోట్ల రూపాయలు R&Rకి రైతులకి వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. మిగతా డబ్బులు కూడా వాటిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మొత్తం R&R ప్యాకేజ్ అంతా కూడా క్లియర్ చేస్తాం. క్లియర్ చేయకుండా ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాగా నా దగ్గర నోట్లు గుద్దే మిషన్ లేదు, అది కేంద్రం దగ్గర ఉంది, నేనేమి చేయలేను అని చెప్పాడు ముంపు గ్రామాలకి పర్యటనకి వెళ్ళినప్పుడు. మేము అలా చెప్పట్లా. ఇప్పటికి 2000 కోట్ల రూపాయలు 2 విడతలుగా రైతుల ఖాతాలో వేశాం. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పోలవరాన్ని ఒక జిల్లాగా ప్రకటించాం. మా ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది. ఖచ్చితంగా పోలవరాన్ని ఏదైతే మేము స్టార్ట్ చేశామో అదే పద్ధతిలో మేము ఆ ఎత్తుతో పాటు కంప్లీట్ చేస్తాం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు అక్కడ వర్క్స్ చేస్తుంది మెగా ఇంజనీరింగ్, నవయిగా కాదు, మెగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సింగిల్ టెండర్ లో ఇచ్చాడు ఆయన. ఆయనలాగా పని చేస్తున్నట్టు తీసేసి నవయిగాని తీసేసి 9 నెలలు ఎవరికి ఇవ్వకుండా దాన్ని పండబెట్టేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చి వాడు సర్దుకోవడానికి ఒక 5-6 నెలలు పట్టి ఇరిగేషన్ మంత్రులు డేట్లు చెప్పి అసెంబ్లీలో ఇదిగో ఫలానా డేట్లో కంప్లీట్ చేస్తాం, ఇదిగో ఫలానా డేట్లో కంప్లీట్ చేస్తామని చేతులు ఎత్తడం. మళ్ళీ కొత్త ఇరిగేషన్ మంత్రి వచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో నాకు తెలియదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ 2030 కాదు కదా 35 కూడా కంప్లీట్ కాదు అని చెప్పి ఓపెన్ గా అంబటి రాంబాబు గారు ప్రకటించాడు. అక్కడే మా ప్రభుత్వాల చేతులు ఎత్తే పరిస్థితిలో లేదు. మేము పనులు చేస్తున్నాం, పనులు జరుగుతున్నాయి. విదేశీ నిపుణులు వచ్చి ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో బిల్లులు పాస్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేయట్లా, పనులు చేస్తుంది. పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. విదేశీ నిపుణులు దాని నాణ్యత చూస్తా ఉన్నారు. పోలవరాన్ని పండబెట్టి గోదావరిలో కలిపింది ఎవరో ప్రజలకు తెలుసు. అందుకనే మన ఎన్నికల్లో గోదావరి ప్రాంతంలో ప్రజలు ఎలా స్పందించారో మనం చూసాం. కాబట్టి ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్లెటర్ గురించి మేము ఎందుకు ప్రస్తావించట్లేదంటే మాది బృహత్తరమైన ప్రణాళిక ఉంది. పోలవరం నుంచి రాయలసీమకి 47,000 కోట్ల రూపాయలతో నీళ్లు తీసుకెళ్ళడానికి మేము ముందు బనకచర్లు అనుకున్నాం, తర్వాత దాన్ని మార్చాం. కాబట్టి ప్రణాళిక ఏమీ పోలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఎత్తు తగ్గించడం వల్ల కేవలం అది ఒక బ్యారేజ్ కు మాత్రమే పరిమితం అయిపోయే, అంటే బ్యారేజ్ లాంటి సిచ్యువేషన్ అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి కదా రఫీ గారు. మేము ఎత్తుని తగ్గించడానికి మేము ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పాము, మీరు పనులు చేయండి. పోలవరం ప్రారంభించినప్పుడు ఏ ఎత్తుతో అయితే ప్రారంభించారో అదే ఎత్తుతో మీకు ఆ ప్రాజెక్ట్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. దాని ప్రకారంగానే వెళ్తున్నాం. మేమేమి రాజీ అలాగే కోటేశ్వరరావు గారు ప్రస్తావించినట్టు ముంపు ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఇదేనండి చెప్పారు కదండి, 2,000 కోట్ల రూపాయలు
వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చాం. ఒక్కొక్కళ్ళకి 8 లక్షలు 9 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పండి కదా. 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ వేయబోతా ఉన్నారు. ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే లోపల ముంపు ప్రాంతం ప్రజలందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు మేము ఇస్తాము, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కూడా చూపిస్తామని చెప్తున్నాం. రైట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, నేను వస్తే 10 లక్షలకు తక్కువ కాకుండా నేను మీకు పరిహారం ఇప్పిస్తానని చెప్పి పాదయాత్రలో ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వచ్చిన తర్వాత అసలు పట్టించుకోవాలా, ఉన్న 6 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన ఏమి ముందుకు రాలా, ఏమి చేయలా. 1 రూపాయి ఒక రైతు ఖాతాలో పడలేదు, ఇల్లు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. రైట్ ఓకే ఓకే రఫీ గారు 16 రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఆయన ఏ 1 రూపాయి ఇవ్వకుండా ఎలా పండబెట్టాడో రాయలసీమ ప్రజలకు తెలుసు. అందుకనే వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఓకే రఫీ గారు. నరేంద్ర గారు కంటిన్యూ ఏం చెప్తారు ఈ పోలవరం సంబంధించినటువంటి అంశంలో? అలాగే కంక్లూడ్ కూడా